పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటర్వ్యూ చేస్తారా? పల్లెటూళ్ళలో పట్నం వేషాలా? రాణి లక్ష్మి రెడీ అవుతుంది, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మాధురి కూల్ డ్రింక్స్ రెడీ. పెళ్లి కూతురు వచ్చే లోపల అద్దరిపోయి క్వశ్చన్ అనుకోవాలి. కరెక్ట్ ఉండాలి మనం. అంతే చూడ, పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ వెళ్తావా కొడైకెనాల్ వెళ్తావా? ఊటీ వెళ్తావా కొడైకెనాల్? ఏమైందిరా? ఏంట్రా నీ గొంతు బానే ఉండింది కదా, ఊటీకి వెళ్తారా కొడైకెనాల్? అయ్యో ఏమైందిరా? ఇప్పుడు పెళ్లి కూతురు ఎలా మాట్లాడాలి? లక్ష్మి, మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరేదో మాట్లాడుతా ఉన్నారుగా, మాట్లాడండి. అరే మాట్లాడండి, పర్వాలేదండి, మేమే వరకు మాట్లాడండి. ఏంటి పల్టీ కొడతారా? ఓహో, మౌన వ్రతంలో ఉన్నారా? కానీ మీరు అడగండి. అయ్యో బాబు, మీరు మగవాళ్ళ? ఉండండి, మీకు ఇంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. తీసుకోండి. సార్ వెళ్ళండి, మా లక్ష్మి నేను అడుగుతాను. అడగండి, అడగండి. ఇదేనా మీ ఇంటర్వ్యూ? బాగా చెప్పారా? పావుకోళ్ళు. నమస్కారం బావగారు. నమస్కారం. ఎప్పుడు వచ్చిన పానకాలు పంపించండి. మరీ టూ మచ్ అయిపోతారు. పర్లేదా, పెళ్లిలో విని మామూలే, ఏదో సరదా చేస్తున్నారు.
ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు మమ్మల్ని ఏడిపించారు, దానికని మళ్ళీ మేము మిమ్మల్ని ఏడిపించడం ఆమె ఏదో సచిన్ గడి పెళ్లికి వచ్చాం, హ్యాపీగా ఉందాం. ఈ రోజు నుంచి మనం అందరం ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మంచి గేమ్ ఆడతాం. ఓకే, ఎనీ గేమ్, సింగింగ్ గేమ్. ఇప్పుడు బాక్స్ లో నుంచి ఒక స్లిప్ తీసారనుకోండి, అందులో మీ పేరు ఉందనుకోండి, మీరు పాట పాడతారు. మా పేరు వస్తే మేము ఒక పాట పాడతాం. ఓకే రే రండి, ఆ బాక్స్ రూల్స్ తెలుసు కదా. సో మీ పేరు వస్తే మీరు పాడాలి, లేకపోతే మేము పాడతాం. ఓకే, నో ప్రాబ్లం. మేము హైదరాబాద్ వాళ్ళం, నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలుసు. రాఘవయ్య, ఏటమ్మాయి గారు, ఇదిగో. పొద్దుటి నుంచి నాలుగు పీకేస్తాను. పెద్దోళ్ళని సిగరెట్లు అడిగితే బాగుంటేమని సత్తనా. థ్యాంక్స్ అమ్మాయి గారు, థ్యాంక్స్. రెచ్చిపోకు, ఇవి నీకు ఇచ్చింది తాగడానికి కాదు. మరెందుకంటే ఈ సిగరెట్లతో మిరపకాయ బజ్జీలు వేయి. లేకపోతే ఈ గాజులు నేనేసుకోవాలా? కాదు, ఈ గాజులు గారెల్లో పెట్టి వేయి. ఈ గోళీలతో పునుగులు వేయి. అమ్మో అమ్మా, 4 పెళ్లిలలో వంటలు చేసుకుని బతికేవాడిని. ఈ పని చేసి నేనేం తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి ఇదే షామియాన కింద ఉండి కుక్కలకి వేస్తారు మీ నాన్నగారు. అందరికీ కాదులేవయ్యా, వీటిని సెపరేట్ గా వాయి తీసిచ్చి పెళ్లి దీంట్లో మా బావలు కొట్టించాలి. సరి ఆ బాబా మరదలు సత్సం అనమాట. ఇక చూసుకోండి, ఎర్రగా తీస్తాను. మేము ఇక తీస్తాం. గాజు ముక్కలు కలిపాం, ఏమన్నా అవుతుందేమోనే. అవును సార్, ఏం పర్వాలేదే, భయపడకు, నేను చూసుకుంటానే. ప్లీజ్ తీసుకోండి, మీకోసం స్పెషల్ గా చేయించాను. మీరు కూడా తీసుకోండి. ప్లీజ్ తినండి. వద్దండి, ప్లీజ్ వద్దండి. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోండి. కాదండి, చాలా రుచిగా ఉంటాయి. అది కదండి, 5 నిమిషాలు ఇప్పుడు ఫుల్ పర్వాలేదండి, తినండి. ఒక్కటి తీసుకోండి. వేడి వేడిగా ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు, తీసుకోరా. ఓకే, రెడీగా ఉన్నాం. ఓకే. మురళి, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, ఇంట్లోనే ఏమైందబ్బాయా? తింటే భారత వినాలి, తింటే తిమ్మాడి గారెలు తినాలి, మామిడి గారెలు మింగేశాడు. మింగేసినాడా? మింగినందుకు కాదు, అందులో ఏదో విషయం కలిపినట్టున్నారు. చిన్నప్పటి నుంచి గిలగిలా కొట్టుకుంటున్నారు. అట్లా దేవరం మొక్కలు వేసుకొని తోటలుతుంటారే. ఓ ఎవరైనా డాక్టర్ తోలుకోండి. గిలగిలా కొట్టుకునే డాక్టర్ చూసే మేమందరూ కూడా డాక్టర్. అవును, మర్చిపోయినా. మరి చూడండి. ఎలా ఉందండి? చాలా భయంగా ఉంది. మనకు పర్లేదు. నా పెళ్లి ఆగిపోయినట్టే దేవుడు. పెళ్లి ఒకటే కదా, సోమరం కూడా అయిపోతుంది. అప్పటికే మావాడు తిండు అన్నాడు. తినండి అన్నారు. వాడు తినే పచ్చి ఎవరో విషయం కల్పించారు. జైల్లో కూర్చొని అలుగుతున్నారు. కుక్కని వేశారు. హద్దుకొండల్లో వేశారు. ఏ బుధలా ఏంటి? గారెల్లో గాజులు, పునుగుల్లో గోళీలు, బజ్జీల్లో సిగరెట్లు. చూడలేదనుకున్నావా? ఇంతకు చెప్పాను కదా, హైదరాబాద్ వాళ్ళం. పెట్టుకోవచ్చు.
కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖీ సఖీ సుఖీ భవా సందెళ్ళలో